హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock రిలీజ్ అయ్యేటువంటి వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ వీడియోలో సైకాలజీ టాపిక్ ఒకటి డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాంగర్ మేనేజ్మెంట్ బాగా వచ్చింది. ఏం కోల్పోతాం ఏం తీసుకొస్తాం చెప్పడానికి మాత్రం ది బెస్ట్ ఎగ్జాంపుల్. అవును. అంటే అది ఎలాంటిది అని అంటే మన చేతిలోనే నిప్పు రవ్వ ఏదైతే ఉంటుందో, నిప్పు కణికి ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ఎదుటి మీద ఇస్తున్నాం. అంటే ఫస్ట్ మనకు కాలిపోతూ ఉంటుంది, అది గ్రహించం, అవతలోని కాల్చాలనే ముందు మనం కాలిపోతాం. ఎస్. సో దాన్ని ఏ విధంగా చెప్తాము అని అంటే నిజంగా అది అందరూ ఒక్కసారి ఆలోచించుకొని ఇది నిజమే కదా అనుకునేటువంటి భావన కలిగే విధంగా చెప్పారు మీరు. అవును, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. దానికి థెరపీ కూడా చెప్పారు మీరు. టెక్నిక్ 3 times అవును ప్రాక్టీస్ చేయాల్సినటువంటి రిలీజ్ టెక్నిక్. గుడ్ రిలీజ్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియో నేను చెప్పబోయేది ఏంటంటే కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలండి. సో బాహుబలి సినిమా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బాహుబలి ఒక అద్భుతమైన సినిమా, మామూలుగా కాదు. అదే సినిమాని బ్లాక్ అండ్ వైట్లో చూడడానికి మన మనసు సహకరించదు, ఇష్టపడదు. అదే డైలాగ్, అదే ఇది, కానీ కలర్లో చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అంటే చూడాలనిపిస్తుంది. సో మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా అవ్వాలి అంటే కొన్ని కలర్స్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు నేను కలర్స్ ఆఫ్ హెల్త్ గురించి మాట్లాడతానండి. నిన్న మనం కలర్స్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడాం, ఇప్పుడు కలర్స్ ఆఫ్ హెల్త్. వెల్త్ అంటే ఏంటి? నేనేమంటానంటే మీ దగ్గర హెల్త్ ఉంటే అదే పెద్ద వెల్త్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎక్కువ డబ్బు సంపాదించగలం, ఎక్కువ కంట్రీస్ తిరగగలరు. మీకు బాగా ఒక కంట్రీ వచ్చింది, పరిగెట్టాలంటే ఓపిక ఉండాలి కదా. సో అందువల్ల ఏంటంటే హెల్త్ బాగుంటే, కానీ ఈ ప్రపంచం అందరూ ఎక్కువ నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే హెల్త్. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా రాకేష్ జుంజున్వాలా, వారెన్ బఫెట్ అంటారు, ఇండియన్ వారెన్ బఫెట్, అతను జాగ్రత్తనండి, రాకేష్ జుంజున్వాలా అసలు ఒక రోజుకి ఇన్కమే కొన్ని కోట్లండి. కానీ అతను చనిపోతున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ద వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ ఈజ్ హెల్త్ అని అన్నారండి. ఒకసారి చూడండి, యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ తను చనిపోతున్నప్పుడు లెటర్ రాశారు, మంచం మీద రాశారు. ఏమని రాశారంటే నా జీవితంలో అత్యంత ఖరీదైన మంచం హాస్పిటల్లో పడుకున్నప్పుడు మంచం అని చెప్పారండి. అనేసి అత్యంత ఖరీదైన మంచం. జనరల్గా మనం మీకు తెలుసు పెయిన్ఫుల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ బాగా. సో దయచేసి నేను చెప్తున్నాను, హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. నేను అందుకే చెప్తాను, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. సో చాలా మంది రోజు మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు కేర్ తీసుకుంటారు. మీరు కేర్ తీసుకుంటే డబ్బులు మిగులుతాయి, అక్కడ కేర్ తీసుకుంటే మీ ఇష్టం. రోజు హెల్త్ మీరు హెల్తీగా ఉన్నారని ఎలా తెలుస్తుంటే రోజు ఆయాసం రావాలా, పరిగెట్టారు ఆయాసం వస్తుంది, లేకపోతే ఐసీయూలో ఆయాసం తీయాలా. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ ఎర్నర్ ఉన్నారో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మీ హెల్త్ మీద మీ ఫ్యామిలీ, మీ పిల్లల కళలు నెరవేరుతాయండి. మీ ఇంట్లో మీ పిల్లలు మీరు బయటకు వెళ్ళినప్పుడు మా నాన్న ఏదో వస్తారు, ఏదో చేస్తారు అని ఒక పెద్ద కళతో, అంటే మీ కళే కాదు, మీరు అందుకే ఆరోగ్యం అనేది మీకోసం కాదు, మీ పిల్లల కోసం. రీసెంట్గా కల్కి మూవీలో ఒక డైలాగ్ వచ్చింది, నాకు చాలా బాగా నచ్చిందండి కల్కి మూవీలో. సో ఏంటంటే రేపటి కోసం, రేపటి కోసం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే, ఫ్రూట్స్ తింటున్నారంటే ఈ రోజు కోసం కాదు, రేపటి కోసం. సో అందుకే హెల్త్ కాన్షియస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అయితే నేను చెప్పబోయేది ఏంటంటే గ్రీన్ కలర్. ఫస్ట్ కలర్ ఇట్స్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ వేసుకోవడం వల్ల, లేదా ఇంట్లో గ్రీన్ కలర్ కొన్ని అంటే బెడ్రూమ్లో తప్పించి మిగతా రూమ్లో ఉండడం వల్ల అంటే హీలింగ్ జరుగుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, డాక్టర్లు ఆపరేషన్ చేసినప్పుడు ఏ కలర్ వేసుకుంటారండి? గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. పేషెంట్కి ఏ కలర్ వేస్తారు? గ్రీన్ కలర్ వేస్తారు. అందుకే నేను ఫస్ట్లో అనుకున్నాను, మనకంతా కూడా అంటే సైకాలజీ కదా, ఎందుకు ఈ కలర్ వేసారబ్బా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు నేను పార్థిపురం చదువుకు మా ఫాదర్ గ్రీన్ కలర్ కట్టిన, ఆ డాక్టర్ గారు గ్రీన్ కలర్ మాస్క్ వేసుకుని, గ్రీన్ కలర్ క్యాప్ వేసుకుని, గ్రీన్ కలర్, అరే డ్రెస్ డాక్టర్ గారు గ్రీన్ కలర్ ఎందుకు వేసారబ్బా అని అనిపించింది అనమాట. సో నేను కలర్ సైకాలజీలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందండి, మనల్ని మనం హీల్ చేసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకుని, మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎదురుగా ఒక గ్రీన్ కలర్ మ్యాట్ పెట్టండి, రోజు రెగ్యులర్గా చూడమనండి. ఏమవుతుందంటే తెలియకుండానే హీలింగ్ జరుగుతుందండి. హీలింగ్ ఇది గ్రీన్ కలర్కి అంత పవర్ ఉంటుంది అనమాట. సో రిలేషన్షిప్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రీన్ కలర్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఏదైనా వర్షం పడినప్పుడు పొలాల మధ్యలో నుంచి వెళ్ళామనుకోండి, అలా పొలాలు చూస్తూ మధ్యలో పక్కన కారు ఆపేసి ఆ గ్రీన్ కలర్ అలా చూస్తూ ఉండిపోతామండి. అవును, అంటే గ్రీన్ కలర్కి అంత పవర్ ఉంటుందండి. మీ అందరికి టాప్ సీక్రెట్ చెప్తాను, మీ యొక్క మెమరీ పెరగాలంటే
మన మెమరీ వర్కింగ్ మెమరీ అని ఉంటుందండి. నేను 14 సంవత్సరాల క్రితం నా కెరీర్ స్టార్ట్ చేసిందే మెమరీ ట్రైనర్గా స్టార్ట్ చేశాను అనమాట. స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి 100 ఫోన్ నెంబర్లు చెప్పేవాడిని. బోర్డు మీద ఒక 700 పదాలు అంటే ముందు నుంచి వెనక్కి ముందు చెప్పేవాడిని అనమాట. అసలు అంటే సూపర్ మెమరీ డామినిక్ ఒబ్రైన్ చెప్పిన కదండి. సో ఇలాంటి వాళ్ళందరూ రీసెర్చ్ పుస్తకాలు చదివి సూపర్ బ్రెయిన్, సూపర్ మెమరీ, దీపక్ చోప్రా గారు రాసిన గొప్ప గొప్ప పుస్తకాలు చదివిన తర్వాత బ్రెయిన్కి ఎంత పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎంత దాన్ని ఎంతమంది మనం ట్యాప్ చేస్తున్నాం విషయాలు తెలుసు ఆశ్చర్యపోయాను అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. సో రిలేషన్షిప్లో బాగుపడాలన్నా గ్రీన్ కలర్ ఉండడం వల్ల కానీ ఇంట్లో ఉంటే మన సెల్ఫ్ హీలింగ్ జరుగుతుంది, రిలేషన్షిప్ కూడా హీల్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్ యొక్క పవర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే గ్రీన్ కలర్ క్లాత్స్ టు సపోర్ట్. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోండి, హ్యాపీగా చాలా ఈజీగా హీల్ అయిపోతారు అనమాట. కలర్లో అంత పవర్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే వైట్, అనదర్ కలర్ ఈజ్ అ వైట్. మనకి ఇంతకుముందు చెప్పాను అశాంతి నుంచి ప్రశాంతికి రావాలంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు పౌరం వదిలేవారు. ఏ కలర్ పౌరం? బ్లాక్ కలర్ పౌరం వదిలేవారా? లేదు, వైట్ కలర్ పౌరం. సో అంటే ఈ వైట్ ఏం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైనా చూడండి కొన్ని సినిమాలో హీరోయిన్స్ని వీళ్ళని వైట్ కలర్లో చూపిస్తారు. ప్రశాంతత అండి, ప్రశాంతత. ఆ పువ్వులు పడుతుంటుంటే ఆ హీరోయిన్ వైట్ డ్రెస్ వేసుకుని వస్తుంటారు అనమాట. అంటే వైట్ అనేది ప్రశాంతత. అలా చూడగానే వైట్ అంత పవర్ఫుల్ అండి. చందమామ ఏ కలర్లో ఉంటుందండి? వైట్ కలర్ చూడగానే ప్రశాంతత. చూసారా? వైట్లో అంత పవర్ ఉంటుంది అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, వైట్ కలర్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? ఆఫీస్ రూమ్లో, లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో కానీ మీరు వైట్ కలర్ కానీ పెట్టుకుంటే ప్రశాంతత వస్తుందండి, ప్రశాంతత. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ థర్డ్ కలర్ సిట్రస్ గ్రీన్. ఈ సిట్రస్ గ్రీన్ కానీ మీరు వేసుకోవడం కానీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏముందంటే ల్యాక్ ఆఫ్ హానెస్టీ ఇన్ ఆఫీస్, ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి కూడా క్లియర్ అవుతాయండి. వేర్ సిట్రస్ గ్రీన్ కలర్ క్లాత్స్. సో మనం హానెస్ట్గా ఉండాలన్నా కూడా మనకి ఎస్పెషల్లీ ఆఫీస్ అట్మాస్ఫియర్లో అంటే మంచి వాతావరణం క్రియేట్ అవ్వాలని కూడా సిట్రస్ గ్రీన్ కలర్ ఉంచుకోవాలండి. నేను కొన్ని దీని దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని లైక్ చాక్లెట్స్ ఇలాంటి షాపింగ్ మాల్స్కి ఇలాంటి వాటికి వెళ్ళిన తర్వాత లేదు కొంతమంది చిన్న ఇవి పెడుతుంటారండి, లైక్ కేక్ రూమ్స్ అని ఇలాంటివన్నీ కూడా. అక్కడ చూస్తే కలర్స్ డిఫరెంట్ ఉంటుంది. నాకు ఫస్ట్లో అర్థమైంది కదా ఈ కలర్ అక్కడ ఎందుకు వేసారబ్బా అని అనుకునేవాను అనమాట. బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా కలర్ ఉంటుంది. ఆ కలర్ చూడడం వల్ల కూడా మనం డెసిషన్ బిల్ పే చేయాలనిపిస్తుంది అండి. పెద్ద కంపెనీస్కి లోగోస్ కనుక మనం చూస్తే అండి ఎక్కువగా మనం చూసేటువంటి బ్లూ కలర్లో కానీ లేదంటే రెడ్ కలర్లో కానీ లేదంటే ఇందాక మీరు చూపించినటువంటి ఆరెంజ్ ఆ ఫ్రేమ్లో ఈవెన్ మనం యాప్స్ చూసినా కూడా అంటే కలర్ సైకాలజీ అనేది అంత పెద్ద సబ్జెక్ట్. మార్కెటింగ్లో దాని వెనక చాలా పెద్ద సైన్సే నడుస్తూ ఉంటుంది. గూగుల్ చేసినా తెలుస్తుంది. అన్వర్ గారు చెప్పి అంత ఎలా రా అని చెప్పేసి అంటే కలర్ సైకాలజీ అని కొట్టి చూడండి. అండ్ కొన్ని లోగోస్కి ఈ కలర్ ఎందుకు వాడారు అని అంటే దాని వెనక ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్ని, దాని వెనక ఉండేటువంటి కొన్ని స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తూ ఉంటారు. ఎయిర్టెల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్, జియో చూడండి బ్లూ కలర్. అంటే ఒక పర్టికులర్ కలర్ మీద అలా వెళ్ళిపోతారండి వాళ్ళు. బ్రాండ్ ఎందుకు అని అంటే దాని వెనక ఉండేటువంటి థీమ్ వేరు. మీరు అలా చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది అనమాట. కలర్ సైకాలజీలో అంత పెద్ద సైన్స్ ఉంటుంది. ఎందుకు యూటిలైజ్ చేసుకుంటారు అని అంటే దాన్ని అట్రాక్షన్ కోసమును. ఎందుకు వాడతారు అని అంటే ప్రతి దాంట్లోనూ అట్రాక్షన్ కోసమును. ఈ రోజుకి కోకోకోలా బాటిల్ చూస్తే మనకు ఆ సైన్ పడిపోతుంది లోపల. అవునండి, మైండ్లో ఆ ఇమేజ్ పడిపోతూ ఉంటుంది. కలర్స్కి అంత ప్రభావం ఉంటుంది మనిషికి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ వైలెట్ ఉంచడం వల్ల మీ ఇంట్లో వైలెట్ కనుక ఫర్గ్యూనెస్ పెరుగుతుందటండి. ఫర్గ్యూనెస్ ఇది నేను చాలా ఆశ్చర్యపోయాను. అవునా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కొంతమంది సార్ నాకు మోసం చేశాడు సార్, నేను వాడిని క్షమించలేకపోతున్నాను సార్ అంటే ఎక్కువ వైలెట్ కలర్ చూడమని చెప్పాను అనమాట. ఏంటి సార్ మీరు వైలెట్ కలర్ చూడమంటారు, నేను చెప్పే ప్రాబ్లం ఏంటి, మీరు చెప్పేది ఆన్సర్ థాట్ ప్రివెంటర్. ఎస్ అబ్సల్యూట్లీ అండి. అంటే ఇలా ఉన్న ఆలోచన ఇలా తీసుకొచ్చేస్తుందండి. సో అంటే ఈ కలర్ చూడడం వల్ల ఏముందంటే మీలో ఉన్న పాస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. లెట్ గో అంటారండి సైకాలజీలో, లా ఆఫ్ అట్రాక్షన్. లెట్ గో అంటే బయటికి వదిలేయండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో జీవితంలో కొన్ని బతకాలంటే కొన్ని వదిలేయాలండి. సో ఇట్ యాక్టివేట్స్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్షమించాలనుకోండి, క్షమించలేకపోతున్నారు, మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారు, ఇప్పుడు మీరు వైలెట్ కలర్ మీరు ఎదురుగా పెట్టుకున్నా, వైలెట్ కలర్ ఊహించుకున్నా ఆటోమేటిక్గా మీలో ఫర్గివ్నెస్ నేచర్ పెరుగుతుందండి. అది ఎందుకంటే మనం తప్పు చేసి దేవుని క్షమాపణ అడుగుతాం, దేవుడా నన్ను క్షమించి ప్లీజ్ అంటాం, కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే మీరు మాత్రం క్షమించరు. అంటే మనం తప్పు చేస్తే దేవుడిని క్షమించమని అడుగుతారు, వేరే వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు మాత్రం నేను క్షమించాను, నేను లైఫ్లో క్షమించాను అనేస్తానండి. సో అందువల్ల ఫర్గివ్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి మెడిటేషన్ ప్రేయర్ చేసేటప్పుడు ఏంటండి ఇలాంటిది పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ప్రశాంతత అనేది వస్తుంది, ఫర్గివ్నెస్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇంకొక కలర్, వెరీ ఇంపార్టెంట్ కలర్ చెప్తాను, లిలాక్ కలర్ అని చెప్పేసి. ఈ కలర్
ఇప్పుడు ఈ మధ్య మీరు ఎక్కడైనా చూస్తే షాపింగ్ కొన్ని షాపులకు వెళ్ళిన తర్వాత క్యాండిల్స్ ఉంటున్నాయి. ఆ క్యాండిల్స్ రూమ్ కార్నర్లో పెడితే ఒక రకమైన పెర్ఫ్యూమ్ వస్తుంది, వాసన వస్తుంది. ఈ ఎస్పెషల్లీ ఈ లిలాక్ కలర్ ఇదేం చేస్తుంటే రిలీజ్ స్ట్రెస్. పడుకునేటప్పుడు నేను మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తానండి. పడుకునేటప్పుడు మీ ఇంట్లో ఒక కార్నర్లో బయట క్యాండిల్స్ దొరుకుతున్నాయి, ఇలాంటి కలర్స్. ఆ క్యాండిల్ వెలిగించండి. లెవెండర్ వాసన చూసినా కూడా లెవెండర్ క్యాండిల్స్ ఉన్నాయి, అవి చిన్న క్యాండిల్స్ దొరుకుతాయండి. వెలిగిస్తే రూమ్ కార్నర్లో ఆ స్మెల్కి మనకు నిద్ర బాగా పట్టేస్తుందండి. నేను ప్రాక్టికల్గా ట్రై చేసి చూశాను అనమాట మనం. సో ఈ కలర్ రెగ్యులర్గా చూడడం వల్ల రిలీజ్ ఎమోషనల్ మెంటల్ స్ట్రెస్ అని బయటకు వెళ్ళిపోతుంది. సో ఇవి ఎక్కడెక్కడ ఫ్లవర్స్, క్యాండిల్స్ ఇప్పుడు బయట అంతా కూడా మనకి బయట ఎక్కడ చాలా దగ్గర దొరుకుతున్నాయండి. సో ఫ్లవర్స్, క్యాండిల్స్ రూపంలో దొరుకుతున్నాయి. సో ఇది వెలిగించుకోండి, మీ జీవితంలో కూడా వెలుగుని తెచ్చుకోండి. సో ఇది ఎనీవేస్ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎస్. ప్రీవియస్ వీడియోలో అంటే కలర్ గురించి మీరు చెప్పేటప్పుడు స్పిరిచువల్ పవర్ ఎంత ఉంటుంది, ప్రతి టెంపుల్ ఆర్కిటెక్చర్లో కూడా కలర్స్కి కొన్ని ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. అందులో అమ్మవారికి సంబంధించినటువంటిది మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఇంత ఇది ఉంటుందా అని. ఇప్పటికీ అది ఆలోచించుకుంటుంటే మన ఆరా పెరుగుతున్నంత ఇదిగా ఉంటుంది. ఆ ఎనర్జీ అది మళ్ళీ ఇక్కడ కంటిన్యూటీగా చెప్పినట్లు అనిపించింది నాకు. రియలీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ అంత రీసెర్చ్ చేసి చెప్తే తప్ప ఒక్కొక్క సబ్జెక్ట్లో అంత డెప్త్ ఉంది అనేటువంటి విషయం అర్థం కాదు చాలా మందికి. రియలీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏది చేసినా మీకోసమే, ఏది చేసినా మీ సక్సెస్ కోసమే, మీ ఆనందం కోసమే, మీ ప్రశాంతత కోసమే. సో మేము మీ అందరూ కూడా నా వీడియోస్ ఆదర్శి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి శిరస్సు వంచుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్. 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను విత్-ఇన్ 9 days ఇస్తాను. 3 days మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.